యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. కొన్ని మాటలే నేను మీకు తెలియపరిచి సమయానుకూలంగానే ముగిస్తాను. వచ్చే వారం నుంచి మరికొన్ని లోతైన సంగతులు మనం వినబోతూ ఉన్నాము. ఈ రోజుటికి మిమ్మల్ని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా ఒక చిన్న ప్రసంగాన్ని, కొద్ది మాటలను మీకు నేను అందిస్తాను. వచ్చే వారంలో నుంచి కొన్ని లోతైన సంగతులు, క్రొత్త సంగతులు, మన ఆధ్యాత్మికంగా బలపరిచే సంగతులను మనం వినబోతున్నాము, మనం నేర్చుకొనబోతున్నాము. వాస్తవానికి ఈ పునరుత్థానపు ఆరాధన నుంచే ప్రారంభిద్దాం అనుకున్నాను. ఎందుకో ప్రభువు నడిపింపు వచ్చే వారానికి వాయిదా వేసినట్టు నాకు అనిపిస్తుంది. వచ్చే వారం నుంచి కొన్ని లోతైన సంగతులు మీతో పంచుకుంటాను. ఈ రోజుటికైతే ఒక చిన్న వర్తమానాన్ని మనం విని దీవెనకరంగా మన గృహాలకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రండి. పరిశుద్ధ గ్రంథం 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనాన్ని కలిసి చదువుదాం. నాతో పాటు మీరు అందరము కలిసి ఆ వచనాన్ని చదువుకుందాం. దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడనక్కరలేని చాలు. ఇక్కడ మనకు అవసరమైనటువంటి ఒక చిన్న మాట, దేవుని ఎదుట యోగ్యముగాను. అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి ఎవరు తిమోతి? తిమోతి అపోస్తు పౌలుడి యొక్క శిష్యుడు. అపోస్తు పౌలుడు యొక్క శిష్యుడు తిమోతి. తిమోతితో అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈ తిమోతి యొక్క తండ్రి, తిమోతి యొక్క తండ్రి గ్రీకీయుడు, గ్రీకువాడు. తిమోతి యొక్క తల్లి యూదురాలు. తండ్రి గ్రీకువాడు, తల్లి యూదురాలు. వీరిరువురికి పుట్టినటువంటి సంతానమే తిమోతి. పౌలు మిషనరీ యాత్రలో ఉంటున్నప్పుడు ఈ తిమోతి అనబడిన వ్యక్తి పౌలుకు పరిచర్యం అవుతాడు. పరిచయం అయినప్పటి నుంచి మొదలుకొని ఈ తిమోతి పౌలునే అంటిపెట్టుకొని పౌలుతో పాటు సువార్త ప్రకటిస్తూ, పౌలుతో పాటు అడుగులు వేస్తూ, పౌలుతో పాటు నడిచిన వ్యక్తి ఈ తిమోతి. తన యవన కాలములోనే అపోస్తుడైన పౌలు ఒక నమ్మకమైన సేవకుడని, ఒక రోషం కలిగిన సేవకుడని, దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడని ఒక అద్భుతమైన సేవకుడని అపోస్తుడైన పౌలు అని ఎరిగి, తన తల్లి తిమోతిని తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడిని నీ చేతికి అప్పగిస్తున్నా, ఈ కుమారుడిని దైవ పరిచర్యలో, క్రీస్తు పరిచర్యలో వాడండి, లేకుంటే ఉపయోగించుకోండి, పరిచర్య జరిగించండి అని
అపోస్తుడైన పౌలుకు తిమోతిని అప్పగించారు. అప్పటి నుంచి ప్రారంభమైందండి తిమోతి జర్నీ. బైబిల్ గ్రంథంలో తిమోతి గురించి కూడా మనం జాగ్రత్తగా కూడా చదువుకోగలిగితే యవన కాలంలో తిమోతి వల్ల బ్రతకాలి అనిపిస్తుంది. బ్రతికితే ఒక తిమోతి లాగానే యవన కాలంలో బ్రతకాలి. అలాంటి రోషం కలిగిన ఆత్మీయ జీవితం తిమోతిలో మనకు కనబడుతుంది. పౌలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో, పౌలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు నడిచాడో, పౌలు ఎన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు గుండా నడిచాడో, పౌలుతో పాటు అదే శ్రమలు, అదే ప్రతికూలతలు, అదే ఇబ్బందికరమైన స్థితిగతులు ఎదుర్కొన్న వాడిలో తిమోతి మనకు కనబడతాడు. ఇలా తిమోతి దేవుని మహాకృపను బట్టి తన యవన కాలంలో పౌలు దగ్గర ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టో, దేవుని దృష్టికి తను బ్రతుకును బట్టో ఒక 2 సంఘాలు ఒక సంఘం తిమోతికి అప్పగింపబడింది. ఆ తిమోతితో దేవుడు మాట్లాడుతున్నాడు. తిమోతి, దేవుని దృష్టికి చదవండి ఇప్పుడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట యోగ్యముగాను. తిమోతి, నువ్వు దేవుని ఎదుట యోగ్యుడుగా ఉండాలి. దేవుని ఎదుట నువ్వు యోగ్యముగా కనబడాలి. దేవుని దృష్టికి నువ్వు యోగ్యుడుగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని దృష్టిలో యోగ్యులముగా ఉండాలండి. దేవుని దృష్టికి మనము యోగ్యులముగా ఉండాలి. యోగ్యత కలిగిన వారుగా, లేకుంటే యోగ్యులముగా దేవుని దృష్టికి మనం ఉండాలి. విందాం, జాగ్రత్తగా విందాం, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. దేవుని దృష్టికి మనము యోగ్యులముగా ఉండగలిగితే, దేవుని దృష్టిలో మనము యోగ్యత కలిగిన వారుగా ఉంటే, దేవుడు మనకు కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని దృష్టికి మనము యోగ్యులముగా దేవుని దృష్టికి మనము యోగ్యులముగా, యోగ్యత కలిగిన వారముగా మనముండగలిగితే దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మనకు కొన్ని దీవెనలు ఇస్తాడు. అందులో గమనించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. చాలండి. దేవుని దృష్టికి మనము యోగ్యులముగా కనబడితే, దేవుని దృష్టికి మనమైన మన కుటుంబమైన యోగ్యమైనదైతే మనకు సమాధానము కలుగుతుంది. మనకు సమాధానము కలుగుతుంది. శిష్యులతో దేవుడు అంటున్నాడు, మీరు ఇంటికి వెళ్ళండి, వారికి సమాధానము నుచ్చరించండి. యోగ్యమైనదైతేనే వాళ్ళకేం కలుగుతుంది? సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉంటాడో, ఏ కుటుంబము దేవుని దృష్టికి యోగ్యుడిగా ఉంటుందో, వారి కుటుంబానికి, ఆ వ్యక్తి జీవితంలోకి సమాధానము కలుగుతుంది. దేవుడిచ్చు సమాధానం, దేవుడు అనుగ్రహించు సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది, వారి జీవితాలలో ఉంటుంది. దేవుని దృష్టికి యోగ్యులైన వారి జీవితాలలో, దేవుని దృష్టికి యోగ్యత కలిగిన వారి కుటుంబాలలో దేవుని సమాధానము నిలిచి ఉంటుంది. దేవుని సమాధానం ఆ కుటుంబాలలో నిలిచి ఉంటుంది.
ఆశీర్వాదాలలో కన్నిటిలో కల్లా ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటయ్యా అంటే సమాధానము కలిగి బ్రతుకుటయే. దీవెనలో కల్లా గొప్ప దీవెన ఏంటంటే సమాధానము కలిగి బ్రతుకుటయే గొప్ప దీవెన. మనము దేవుని దృష్టికి యోగ్యులమైతే, దేవుని దృష్టికి మన కుటుంబం యోగ్యకరమైనదైతే మన కుటుంబాలలో, మన జీవితాలలో సమాధానం ఉంటుందండి. ప్రియమైనటువంటి వారిలారా, ఈరోజు అనేక కుటుంబాలను మేము తేరి చూచుచున్నప్పుడు, అనేక కుటుంబాలలో మేము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కుటుంబాలలో సమాధానం ఉండదు. ఫర్నిచర్లు ఉంటాయి, కావలసిన ఫర్నిచర్స్, కావలసినంత సదుపాయాలు, కావలసినంత వనరులు సర్వ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆ కుటుంబాలలో సమాధానము కనబడదు. కుటుంబాలలో సమాధానము కొరత అయిపోద్ది, కుటుంబాలలో సమాధానము కొదువైపోద్ది. అనేక కుటుంబాలు సమాధానం లేక అల్లాడిపోతున్నాయి. డబ్బుకేమో కొరత ఉండదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, కావలసిన సర్వ సమృద్ధి ఉన్నప్పటికీ ఒక కొరత అయితే వారి జీవితాలలో, వారి కుటుంబ వ్యవస్థలలో గమనిస్తూ ఉంటాం. ఏంట కొరతయ్యా, ఏంట కొదువయ్య అంటే సమాధానం. సమాధానం సమాధానము వారి బ్రతుకులలో కొరత. సమాధానము లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. సమాధానం లేక సుఖంగా నిద్ర లేదు, సమాధానం లేక కడుపు నిండుగా అన్నము తినే దాఖలాలు లేవు, సమాధానం లేక కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేక కుటుంబంలో ఆనందం లేదు. సమాధానము ఈరోజు కుటుంబాలలో, జీవితాలలో కొరత అయిపోతుందండి. తమ జీవితాలు అసమాధానముతో గురి అవ్వడాన్ని బట్టి, తమ బ్రతుకులు అసమాధానముతో ఉండడాన్ని బట్టి ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా లేకపోలేదు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు కూడా లేకపోలేదండి. ఓ పెద్ద హీరోయిన్ అంట, బయట దేశాల్లో జరిగిన సంఘటన. ఓ పెద్ద హీరోయిన్ ఇన్ని రాళ్ళు జోబులలో వేసుకొని దూకేసిందట నదిలో. రాళ్ళు తమ జోబులో వేసుకొని నదిలో దూకేసింది. ఎందుకు ఈ రాళ్ళు వేసుకుని దూకేసింది అంటే ఇక వ్యక్తి పైకి తేలకుండా నీటిలోనే మునిగిపోవాలన్న ఉద్దేశంతో అన్ని రాళ్ళు కూడగట్టుకుని ఆ రాళ్ళను జోబులలో వేసుకుని వెళ్ళి నీటిలో దూకిందంట. మొత్తానికి పోలీసులు ఆరా తీసి మొత్తానికి బయటికి లాగితే ఒక లెటర్ రాసి పెట్టిందంట ఆ హీరోయిన్. ఆ లెటర్ అంతటిలో ప్రాముఖ్యంగా రాయబడిన యొక్క ఉద్దేశం ఏంటంటే తన జీవితంలో నెమ్మది, సమాధానం లేదంట. హీరోయిన్ అనగానే అందానికి అందం, హీరోయిన్ అనగానే డబ్బుకు డబ్బు, హీరోయిన్ అనగానే పేరుకు పేరు, హీరోయిన్ అనగానే అన్నీ ఉన్నప్పటికీ తమ హృదిలో అసమాధానం అంట. తన హృదిలో, తన మనసులో అసమాధానానికి గురయ్యి ఇక ఈ బ్రతకడమే వ్యర్థం, ఈ బ్రతకడమే వృధా, ఈ బ్రతుకుట కంటే చనిపోవుటే మిన్న అని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియపరిచారు. ఎన్నో కుటుంబాలను మేము గమనిస్తున్నామండి. చనిపోవడానికి తీర్మానాలు తీసుకుంటుంటారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకుంటున్న వారు అనేకులు. ఈ ఆత్మహత్యలని చేసుకోవడానికి, చనిపోవడానికి గల కారణాలు ఏంటంటే సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు.
రొంప, ఒకటే రొంప, ఒకటే వేదన, ఒకటే శోధన, ఒకటే శోధన, ఒకటే రొంప, ఒకటే వేదన. ఈ వేదనలతో, ఈ శోధనలతో, ఈ రొంపతో అనేకులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అనేకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకొనుట దైవ చిత్తము కాదు, అది పాపం. ఎప్పుడు మనం ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకొనుటే పాపం, దోషం. ఆత్మహత్య చేసుకునేవాడు నరకం తథ్యం. ఆత్మహత్యకు వెళ్ళకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య అనే ఆలోచన కూడా మన మదిలో రాకూడదు, మన మెదుల్లో రాకూడదు. కనుక నా ప్రియులారా, ఈ అసమాధానమైన వాతావరణం కుటుంబంలో ఉండడాన్ని బట్టి, అసమాధానమైన వాతావరణం తన మనసులో, తమ హృదయాల్లో ఉండడాన్ని బట్టి జరుగుతున్నది ఏంటంటే ఆత్మహత్యలు, జరుగుతున్నది ఏంటంటే సంతోషం లేదు, జరుగుతున్నది ఏంటంటే ఆనందం లేదు, జరుగుతున్నది ఏంటంటే ఆ కుటుంబం ప్రశాంతత లేదు. కారణం ఏంటంటే అసమాధానం ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. అసమాధానం ఆ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. దేవుని ఎదుట నువ్వు యోగ్యత కలిగిన వారవైతే, దేవుని దృష్టికి మీరు యోగ్యులుగా కనబడితే, దేవుని దృష్టికి నువ్వు యోగ్యురాలుగా ఉంటే, నా దేవుని యొక్క సమాధానం నీలో, నీ కుటుంబంలో నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుని సమాధానం, పరలోకం నుంచి వచ్చు నా దేవుని సమాధానం నీలో, నీ కుటుంబంలో కనబడుతుంది, నీవు దేవుని దృష్టికి యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉన్నప్పుడు. ఇంకొక మాట కూడా చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. 7వ అధ్యాయం 4వ వచనం. చాలు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చింది, ఒక వ్యక్తిని గురించి ఒక ఫిర్యాదు. ఏంటా ఫిర్యాదు? అయ్యా, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు, నీ మేలు పొందుకోవడానికి ఇతనికి యోగ్యత ఉన్నది. నీ మేలు పొందుకోవడానికి ఇతనికి యోగ్యత ఉంది. ఆ తదనంతరం ఆ కనబడుతూ మనం ఇప్పుడు చదువుకున్న వ్యక్తి దేవుని మేలును పొందుకున్నట్టు మనం చూస్తాం. ఇతడు దేవుడు మేలు పొందుకోవడానికి గల కారణం, దేవుని దృష్టికి ఇతడు ఎలాంటి వాడంటే యోగ్యత కలిగిన వాడు. ఒక సమస్యతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఓ సమస్యతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. తన చుట్టుప్రక్కల ఉన్నవారు అంటారు, ఇతడు నీ వలన మేలు పొందుకోవడానికి యోగ్యుడు, నీ వలన ఉపకారం పొందుకోవడానికి యోగ్యుడు అని అనగానే దేవుడు కూడా తనకు ఉపకారమును, మేలు చేస్తాడు. ఇతను దేవుని దృష్టికి యోగ్యత కలిగి ఉన్నాడు కనుక దైవ మేలును పొందుకోగలిగాడు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని దృష్టికి మనము యోగ్యులుగా, యోగ్యత కలిగిన వారమైతే మనము దేవుని మేలును పొందుకుంటాం. దేవుడు మనకు మేలు చేస్తాడు. మనము యోగ్యులుగా ఉంటేనే, యోగ్యత కలిగిన వారికి మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. నీ పిల్లల బ్రతుకులో మేలు చేస్తాడు, మీ పిల్లల చదువుల పట్ల మేలు చేస్తాడు, నీ చేతుల కష్టార్జితంలో మేలు చేస్తాడు, నీ చేతి వృత్తులలో మేలు చేస్తాడు, నిన్ను గృహ విషయములో మేలు చేస్తాడు. అన్ని విషయములలో ప్రభు నీకు మేలు చేస్తాడు. ఏ మేలు కొరకు ప్రభు చెంతకొచ్చావో, ఏ మేలు కొరకు ప్రభు పాదాలు పట్టుకుని ఉన్నావో, ఏ మేలు కావాలని ఆశ కలిగి ఉన్నావో, ఆ మేలు నీకు తప్పక జరుగుతుంది. నువ్వు యోగ్యత కలిగిన వాడవైతే, యోగ్యత కలిగిన దానవైతే, నీ కుటుంబం యోగ్యకరమైందైతే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఆశ ఉంటుంది.
యేసు ప్రభు ఒకవేళ నీకు దర్శనమిచ్చి, లేకుంటే యేసు ప్రభుని కనబడి నీకేం కావాలో కోరుకో అంటే, మీ హృదయాలు తెరిచి ఒక్కొక్కరు ఒక్కొక్క వింతైన కోరికలు కోరుకునే వాళ్ళు లేకపోలేదు. లేదంటే ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రక్కన పిలిచి, దేవుడి దగ్గరకు ప్రతి ఆదివారం వస్తున్నారు కదా, ప్రార్థనలకు మీరు వస్తున్నారు కదా, మరి నా దేవుడి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని నేను అడిగితే యేసు ప్రభు ఈ మేలు చేస్తే బాగుండేమోనయ్యా, యేసు ప్రభు మాకు ఉపకారం చేస్తే బాగుండయ్యా, యేసు ప్రభు మాకు దీవెనిస్తే బాగుంటుందయ్యా, యేసు ప్రభు మాకు ఆశీర్వాదం ఇస్తే బాగుంటుందయ్యా అనేవాళ్ళు లేకపోలేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. బంగారు అడిగే వాళ్ళు లేకపోలేదు, కారు అడిగే వాళ్ళు లేకపోలేదు, ఇల్లు అడిగే వాళ్ళు లేకపోలేదు, జాబ్ అడిగే వాళ్ళు లేకపోలేదు, ధనము కావాలనే వాళ్ళు లేకపోలేదు. నాకు ఈ మేలు కావాలా, ఈ మేలు కావాలా, ఈ మేలు కావాలా, ఈ మేలు కావాలా. మిమ్మల్ని నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తుంటాను. ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటావు. అయ్యా నాకు ఈ మేలు చెయ్యి, జాబు లేదు, జాబ్ ఇవ్వు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటి నుంచి విడిపించు, కొన్ని శ్రమలు ఉన్నాయి, వాటి నుంచి బయటికి తీసుకురా. ఏదో ఒక మేలు ప్రభుని వద్ద మీరు ఆశించిన వారే, ఏదో ఒక మేలు కావాలని ప్రభు చెంతకు మీరు చేరిన వారే. ప్రభు చెంతకు ఏదో ఒక మేలు కొరకు, ప్రభు యొద్ద ఏదో ఒక మేలును ఆశించి ఆయన చెంతకు చేరినటువంటి మీరు నా దేవుని దృష్టికి యోగ్యులైతే నిశ్చయముగా నా దేవుడు నీకు ఆ మేలు చేస్తాడు. వచ్చాడు ఇతను, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఇతను గురించి తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అంటారు, ఇతడు నీ యొద్ద మేలు పొందుకోవడానికి యోగ్యుడు, ఇతనికి ఆ యోగ్యత ఉంది. ఆ మేలును తను పొందుకోగలుగుతాడండి, ఆ మేలును తను పొందుకోగలుగుతాడు. యేసు ప్రభు ఉండగానే యేసు ప్రభు దగ్గర నాకు మేలు కలుగుతుందేమనో, మేలు కలుగుతుందని రాగానే ఆ మేలును యేసు ప్రభు నొద్ద నుంచి పొందుకోగలుగుతాడు. ఈరోజు యేసు ప్రభు యొద్ద మాకు మేలు కలుగుతుందని ఎంతో ఆశతో మీరు ప్రభు చెంతకు వచ్చారు, ప్రభు పాదాల యొద్దకు వచ్చారు. ఇదిగో ఇక్కడ పునరుత్థానపు ఆరాధనలు నిలిచారు. నా దేవుడు నిశ్చయముగా మీకు మేలు చేయునుగాక. మీరు దేవుని దృష్టికి యోగ్యత కలిగిన వారైతే, యోగ్యులైతే తప్పకుండా నా ప్రభు మీ జీవితాలలో మేలు చేస్తాడు, మీ కుటుంబాలలో మేలు చేస్తాడు, నీ పిల్లల జీవితాలలో మేలు చేస్తాడు, నీ చేతి కష్టార్జితం అంతట్లో మేలు చేస్తాడు, తప్పక మేలు చేస్తాడు. నీకు యోగ్యురాలవైతే, నువ్వు యోగ్యత, దేవుని దృష్టికి యోగ్యత కలిగిన వాడవైతే నీకు సమాధానము దొరుకుతుంది. నీవు దేవుని దృష్టికి యోగ్యురాలవైతే నా దేవుడు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి తప్పక మేలు చేస్తాడు. మరి అంతే కదా, పింఛన్ వస్తుందండి, 4,000 రూపాయల పింఛన్ వస్తుంది పెద్దోళ్ళకి. ఊరక నా పింఛన్ నాకు ఇచ్చేయి, నాకు 60 సంవత్సరాలు వచ్చిన పింఛని అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా మీరు చెప్పండి? ఒప్పుకోదు గవర్నమెంట్. నువ్వు పింఛను తీసుకోవాలంటే నీకు యోగ్యత ఉండాలా. ఎవడికి బడి తోడికి ఇచ్చే పని అయితే ముందు లిస్టులో నేను ఉందినేమో, మనకు ఒక యోగ్యత ఉండాలా పింఛను కావాలంటే. అందుకు గాను రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, ఇంకా ఈ ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ 65 సంవత్సరాలు, 66 సంవత్సరాలు దాటిపోయి ఉండాలా. ఈ అర్హతలన్నీ ఉంటే, ఈ యోగ్యతలన్నీ ఉంటేనే నీకు పింఛను. ఈ యోగ్యతలన్నీ ఉంటేనే పింఛనండి. ఎవరికి పడితే వాళ్ళకి పింఛను ఎవరు? కనీసం రేషన్ బియ్యం కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. దానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు అలాగే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నామనుకో, ఊరకనే ఇస్తాడా? జాబ్ ఊరకనే ఇస్తాడా?
వెంకటేష్ అంకుల్ కాడికి వెళ్ళి నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని అనుకో, అంకుల్ నాకు గవర్నమెంట్ జాబులు ఇవ్వాలని అనుకో, అప్పుడు అంకుల్ని ఆరాధిస్తారు. ఈ జాబు అప్లై చేసుకోవాలంటే 10వ తరగతి పాస్ ఉండాలి, నువ్వు పాస్ అయినవా? ఇంక నీ క్వాలిటీస్ అడుగుతారు. ఆ 10వ తరగతిలో లేకుంటే ఇంటర్మీడియట్లోనో లేకుంటే ఆ డిగ్రీ బీటెక్లోనో నువ్వు తీసుకున్న కోర్స్ ఏంటి, ఈ కోర్సు కలిగిన వాళ్ళే అప్లై చేయాలని. అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీస్ జాబ్స్ పడతా ఉంటాయి. దానికి అప్లై చేస్తున్నప్పుడు దానికి కొన్ని ఆ పోస్ట్ ఆఫీస్ జాబ్ సంపాదించాలంటే కొన్ని అర్హతలు కావాలి. ఆడ ఏంటి అర్హతలు అంటే 9.8, 9.9, 10.10 మార్క్స్ ఉండాలా. దానికి తోడు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే పోస్ట్ ఆఫీస్ జాబ్ వస్తుంది. దేవుని యొద్ద నువ్వు సమాధానం పొందుకోవాలంటే నీకు యోగ్యుడుగా కనబడాలా దేవుని దృష్టికి. దైవ మేలును పొందుకోవాలంటే దేవుని దృష్టికి నువ్వు యోగ్యుడిగా ఉండాలి. దేవుని యొద్ద నీకు మేలు దొరుకుతుంది నువ్వు దేవుని దృష్టికి యోగ్యురాలైనప్పుడు. నీ కుటుంబం దేవుని దృష్టికి యోగ్యకరమైనది అయినప్పుడు దేవుని యొద్ద నీకు సమాధానము దొరుకుతుంది. నీ కుటుంబము నీవు దేవుని దృష్టికి యోగ్యులైనప్పుడు. ఈరోజు ఒకవేళ దేవుని దగ్గరికి నా దేవుడు నాకు ఏదైనా మేలు చేస్తే బాగుండనేమో, నా దేవుడు నాకు ఏదైనా ఉపకారం చేస్తే బాగుండనేమో, నా దేవుడు నాకు ఏదైనా ఇస్తే బాగుండనేమో, నా దేవుడు నాకు ఏదైనా చేస్తే బాగుండనేమో అని నా దేవుడి దగ్గరికి ఏదో ఒక మేలును ఆశించి వచ్చావేమో. నీ బ్రతుకులో సమాధానం లేక, నీ బ్రతుకులో నెమ్మది లేక, నీ బ్రతుకు కృంగిపోయిన స్థితిలో, బాధపడిన స్థితిలో, ఆవేదనతో నిండిన స్థితిలో, నెమ్మది కొరకు లేకుంటే సమాధానం కొరకు నువ్వు ఉన్నావేమో. నా దేవుడు నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడే, నా దేవుడు నీకు మేలు చేయగలిగిన వాడే. అయితే నువ్వు యోగ్యురాలువై ఉండాలి, యోగ్యుడివై ఉండాలి. నీ కుటుంబము యోగ్యకరమైనదై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎవరు యోగ్యులు దేవుని దృష్టికి? ఎవరు యోగ్యులు? యోగ్యత కలిగిన వారికే సమాధానం, యోగ్యత కలిగిన వారికే మేలు. ఇంతకు యోగ్యులు ఎవరు దేవుని దృష్టికి? బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నాకు కనబడ్డాయి, వాటిని మేము ముందుంచుతాను. 2వ కొరింథీ 10వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ చాలు. ఎవరు మెచ్చుకున్నవాడు? దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో అతడే యోగ్యుడు. దేవుడు మెచ్చుకొనిన వాడే యోగ్యుడు. ఆ కింద పదం కూడా చదవండి. తనను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఈరోజు మనం భక్తి చేస్తాం, మన భక్తి మనమే మెచ్చుకునేటట్టు ఉంటుంది. దేవుడు మెచ్చుకునే భక్తి దేవుడు ఎరుకు. దేవుడు మెచ్చుకునే భక్తి ప్రక్కన పెడితే మన భక్తి మనమే మెచ్చుకునేటట్టు ఉంటుంది. చూస్తేవా నేను ఎటులు పడితేనో పాటనో, చూస్తేవా నా వాక్యం ఈరోజు ఎటుల నుండినో, చూస్తేవా నా ప్రార్థన ఎంత గంభీరంగా ఉండినో. నిన్ను నువ్వు మెచ్చుకోవడమే, దేవుడు మెచ్చుకునే సంగతి ప్రక్కన పెట్టడమే. మధ్య సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే, స్టేజీలెక్కి వాక్యం చెప్పరయ్యా అంటే కాస్త వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఇతని గురించి డప్పు కొట్టుకోవడం సరిపోతుంది వ్యవహారం సమయం అంతా. నేనట్టా, నేనెట్టా, నేను అలా, నేను ఇలా, నేనంతా, నేను ఎంత, నేను ఆ పూజారితో మాట్లాడినాను అంటాడు ఒక ఆయన, నేను ఆ డిబేట్కి వెళ్ళాను అంటాడు ఇంకొక ఆయన, నా స్వరం అంత గొప్పది అంటాడు ఇంకొక ఆయన, నేను ప్రసంగం చేస్తే అలా జరుగుతుంది అంటాడు ఇంకొక ఆయన, నేను అద్భుతాలు ఇలా చేయగలను అంటాడు ఇంకొక ఆయన. మనం అడగని అవసరం లేదు. నాకు అన్ని వారాలు ఉన్నాయి, నాకు ఇన్ని వారాలు ఉన్నాయి, నేను అక్కడేలా, నేను ఇక్కడేలా అని కొన్ని తమకు తాముగా డప్పు ఆయన చేసుకుంటా ఉంటారు. తమకు తాముగా మెచ్చుకుంటాడు, తమకు తాముగానే మెచ్చుకుంటారు. నీకు నువ్వుగా మెచ్చుకోవడం
దేవుని దృష్టికి యోగ్యత కాదు, కానీ నా దేవుడు మెచ్చుకుంటేనే నువ్వు యోగ్యుడు అవుతావు. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడు. దేవుడు నిన్ను మెచ్చుకోవాలా, మెచ్చుకోవాలా, మెచ్చుకోవాలి. నిన్ను బట్టి నా దేవుడు నొచ్చుకోకూడదు. నిన్ను నా దేవుడు మెచ్చుకోవాలి. ఇందుకు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు మెచ్చుకోదగిన ఆత్మీయ జీవితాలేనా మనవి? దేవుడు మెచ్చుకోగలిగిన భక్తి జీవితమేనా మనది? దేవుడు మెచ్చుకోగలిగిన పరిశుద్ధ జీవితమేనా మనది? లేకుంటే దేవుడు నొచ్చుకునేటువంటి భక్తి జీవితమా? దేవుడు నొచ్చుకునేటువంటి పరిశుద్ధ జీవితమా? దేవుడు నొచ్చుకునేటువంటి ఆత్మీయ జీవితమా? మన జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం దేవుడు మెచ్చుకోదగినటువంటి ఆత్మీయ జీవితం, దేవుడు మెచ్చుకోదగినటువంటి బ్రతుకును మనము బ్రతుకుతున్నామా? ఆలోచించుకోవాలి. కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే సమయం ఇది. విని వెళ్ళిపోవడం కాదు. నా వంతున నేనేదో నా గొంతు అరిగేటట్టు వీళ్ళ షోలు గింగురు తిరిగేటట్టు అరవడం కాదు. నా గొంతు అరిగేటట్టు ఆ బాక్సులు పెట్టి మీ షోలు గింగురు తిరిగేటట్టు అరవడం కాదు. కాస్త ఆలోచించండి చెప్పే మాటలను బట్టి. నిజమే కదా, నా భక్తి లేదా నా జీవితం లేదా నా బ్రతుకు నా దేవుడు మెచ్చుకునేదగినదేనా? నా దేవుడు మెచ్చుకోదగిన భక్తి నాదేనా? నా దేవుడు మెచ్చుకునే ఆత్మీయ జీవితం నాదా? నా దేవుడు మెచ్చుకునే జీవితాన్ని నేను జీవిస్తున్నానా సమాజంలో? ఇలా మనం ఆలోచించాలి. దేవుడు మెచ్చుకునేటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా? దేవుడు నొచ్చుకునేటువంటి బ్రతుకుతున్నానా? నొచ్చుకునేటువంటి బ్రతుకుతున్నామా? దేవుడు మెచ్చుకునే బ్రతుకుతున్నామా? నా ప్రియులారా, లోకములో మనుష్యులు మనం మెచ్చుకోకపోయినా, లోకములో ఉన్న గొప్పవాళ్ళు మనల్ని మెచ్చుకోకపోయినా, లోకములో పేరు ప్రాఖ్యాతులు కలిగిన వాళ్ళు మనల్ని మెచ్చుకోకపోయినా, దేవుడు మెచ్చుకునే బ్రతుకు మనం బ్రతకాల. క్రైస్తవురాలుగా నీ పోకడ జరిగేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు దేవుడు మెచ్చుకునే జీవితాలే జీవించాలి. నువ్వు దేవుడు మెచ్చుకునే బ్రతకాలి. నువ్వు నిన్ను బట్టి నా దేవుడు సంతోషపడాలి. నిన్ను బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి నా దేవుడు సంతోషపడాలి. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ నడవని బట్టి నా దేవుడు ఆనందపడాలి. నిన్ను బట్టి నా దేవుడు అనవసరంగా ఇన్ని భూమి మీదకి సృష్టించానే, అనవసరంగా భూమి మీదకి వీడిని ప్రవేశపెట్టానే, ఇటు భూమి మీద లేకుంటే ఎంత బాగుండేదో. నిన్ను బట్టి నా దేవుడు నొచ్చుకోకూడదు. ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడతాడు. ఇతడు పుట్టకుండుంటే మేలు. బ్రతుకు అంత దౌర్భాగ్యకరమైన బ్రతుకు. క్రీస్తుతోనే ఉన్నాడు, క్రీస్తుని అనుసరిస్తున్నాడు, క్రీస్తు అడుగుజాడలో నడిచినట్టే నడుస్తున్నాడు, కానీ బ్రతికేం బాగలేదు. వంకర బ్రతుకు, వంకర జీవితం, వంకరి నడత. క్రీస్తుతోనే ఉన్నాడు. 12 మందిలో ఒక్కడుగానే నడుస్తున్నాడు, 12 మందిలో ఒక్కడుగానే తిరుగుతున్నాడు, 12 మందిలో ఒక్కడుగానే బ్రతుకుతున్నాడు, కానీ బ్రతుకు బాగలేదు. ఇతడు పుట్టుకున్నట్టే మేలు అన్నాడు దేవుడు. ఎంత వేదనకరమైన మాటో అది. బహుశా దేవుడు ఇలా కూడా అనుకొని ఉంటాడు. 12 మందిలో ఒకడు ఇతను అవ్వకున్నుంటే బాగుండేదేమో, 12 మందిలో ఇతన్ని కోరుకోకున్నుంటే బాగుండేదేమో, 12 మందిలో ఇతను నేను ఎన్నుకోకున్నుంటే బాగుండేదేమో. ఇస్కరియోతు యూదాను బట్టి తన హృదయంలో దేవుడు ఖచ్చితంగా నొచ్చుకునే ఉంటాడు.
నొచ్చుకునే ఉంటాడు. ఇస్కరియోతు యూదా ఒక అన్యుడా, క్రీస్తుని ఎరుగనివాడా, క్రీస్తు తెలియనివాడా? క్రీస్తుని ఎరిగినవాడు, క్రీస్తు తెలిసినవాడు, క్రీస్తు అడుగుజాడలో నడిచేవాడు, క్రీస్తు బోధ విన్నవాడు, క్రీస్తు సూచక్రియలు చూచినవాడు, క్రీస్తు ప్రేమను ఎరిగినవాడు, క్రీస్తు దైవత్వమును ఎరిగినవాడు, ఆయన ప్రేమను పొందుకున్నవాడు. అలాంటి ఇస్కరియోతు యూదా క్రీస్తుతోనే ఉన్నాడు, కానీ బ్రతుకైతే బాగలేదు. క్రీస్తుతోనే ఉన్నాడు, కానీ నడవడికైతే బాగలేదు. ఆలోచన విధానం బాగలేదు, హృదయ స్థితి బాగలేదు. అందుకని దేవుడు ఇస్కరియోతు యూదాను బట్టి తన హృదయములో నొచ్చుకొని ఇలాంటోడు పుట్టకున్నుంటే మేలు అన్నాడు. ఈరోజు మనం క్రీస్తుతోనే ఉన్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సభలకు వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం. ఇస్కరియోతు యూదా వలె నీ బ్రతుకుందేమో ఆలోచించు. ఇస్కరియోతు యూదా వలె నీ జీవితం ఉందేమో ఆలోచించు. ఓ రోజు దేవుడు నిన్ను బట్టి, అయ్యో లోకములో, పాపములో, దురావస్థలో, దుర్మార్గతలో బ్రతుకుతున్న ఈడిని అనవసరంగా రక్షించానేమో, అనవసరంగా ఇతను పిలుచుకున్నానేమో, తల్లి గర్భంలోనికి ఇతను అనవసరంగా ప్రవేశపెట్టానేమో, తల్లి గర్భంలోకి ఇతను ప్రవేశపెట్టకపోతే ఈవిడిని ప్రవేశపెట్టుకుంటే బాగుండేదేమో. ఎన్ని బట్టి నా దేవుడు నొచ్చుకొనకుండా ఇలాగూ నొచ్చుకొనకుండా మనం బ్రతకాలి. తల్లి గర్భంలోకి అనేకులు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ నేను ఈ వ్యక్తి మీద కంపిడంత ఆశలు పెట్టుకొని, ఈ వ్యక్తి మీద ఎన్నో కాంక్షలు పెట్టుకొని, ఈ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని భూమి మీదకి ఈ వ్యక్తిని తీసుకొస్తే, తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి భూమి మీదకి ఈ వ్యక్తిని తీసుకొస్తే, ఈ వ్యక్తి వల్ల నాకు, నా నామానికి, నా నామ ఘనతకు, నా రాజ్య విస్తరణకు ఏ ఉపయోగం లేదే. నిన్ను బట్టి ప్రభు బాధపడుతూ నొచ్చుకుంటున్నాడేమో ఆలోచిద్దాం. నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించండి, కొద్ది నిమిషాలు ఆలోచించండి. ప్రభు నొచ్చుకుంటాడా మన బ్రతుకును బట్టి? ప్రభు మెచ్చుకుంటాడా మన బ్రతుకును బట్టి? బహుశా మనం అందరం క్రైస్తవులం, ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకుంటున్నాం, పాటలతో ప్రభువుని ఆరాధిస్తున్నాం, వాక్యాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎవరి జీవితం ఏంటో ఇంకొకరికి తెలీదు, ఎవడు బ్రతికేంటో ఇంకొకరు తెలీదు. ఒకరి గురించి ఒకరం సరిగ్గా మనం ఎరుగని వారం. అయితే మనందరి బ్రతుకులు సూక్ష్మంగా సమస్తమును ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. నీ బ్రతుకు తెలుసు, మనందరి బ్రతుకులు తెలుసు. ఆదివారం ఆరాధనకి వెళ్ళిన తర్వాత తదనంతరం మనం ఎలాంటి బ్రతుకుతున్నామో దానికి తెలుసు. పనులలోకి వెళ్ళినప్పుడు మన బ్రతుకేంటో తెలుసు. జాబులోకి వెళ్ళినప్పుడు మన బ్రతుకేంటో ఆయనకి తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు మన బ్రతుకేంటో ఆయనకి తెలుసు. మనం ఎక్కడ నిలిచినా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ ఏం చేస్తున్నామో సమస్తం ఆయనకి తెలుసు. నిమ్మలంగా వచ్చి ఆదివారపు ఆరాధనలో కాసేపు కూర్చొని ప్రభుని ఆరాధించి వెళ్ళిపోతూ ఉండొచ్చు. నీ హృదయలో ఈ ఆలోచన ఉండొచ్చు, నన్ను ఎవ్వరు చూడట్లేదులే, నా తల్లి నాకు కనబడట్లేదులే, నా పాస్టర్ గారికి నేను కనబడట్లేదులే, నాకు బాప్తిసం ఇచ్చిన అన్నకు నేను కనబడట్లేదులే, లేకుంటే నన్ను తెరి చూస్తున్న నా స్నేహితులకు నేను కనబడట్లేదులే అని చీకటిలో పడి చీకటి పనులన్నీ జరిగిస్తున్నావేమో, అపవిత్రమైన పనులు చేస్తున్నావేమో, దేవునికి ఆయాసకరమైన బ్రతుకుతున్నావేమో, దేవునికి విరుద్ధంగా నడుస్తున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపో మాకు.
దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపోమాకు. చూస్తున్న దేవుడు నిన్ను బట్టి నొచ్చుకొనకుండా నువ్వు బ్రతకాలి. మందిరంలో ఉంటే ఒకలా, ఆదివారపు ఒకలా, శుక్రవారం ఒకలా, సోమవారం ఒకలా, బయటికి వెళితే ఇంకొకలా. ఇలాంటి బ్రతుకు మనం బ్రతకూడదు. ఎక్కడున్నా, జాబ్కి వెళ్ళావా, పనులకి వెళ్ళావా, లేకుంటే ఏదైనా ప్రాంతానికి వెళ్ళావా, ఎక్కడైనా ఒంటరిగా నిలబడి ఉన్నావా, పాపం చేయడానికి అవకాశం ఉందా? స్నేహితుల మధ్యలో ఉన్నావా, ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉన్నావా, పాపాత్ముల మధ్యలో ఉన్నావా? అంత దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా బ్రతుకు నా దేవుడు మెచ్చుకునే బ్రతికై ఉండాలని బ్రతకాలా. నా దేవుడు మెచ్చుకునే బ్రతికనే బ్రతకాల. నా దేవుడు కొరకు, నా దేవుడు సంతోషపడేటట్టు, నా దేవుడు ఆనందపడేటట్టు, నా మీద నమ్మకం ఉంచి, నా మీద విశ్వాసం ఉంచి, నన్ను ప్రేమించి, నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మారు మనసునిచ్చాడు, భూమి మీదకి నడిపించాడు. నా దేవుడికి నేను ఎక్కడున్నా, ఏ చోటున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నా దేవుడు నేను సంతోషపెట్టి మెచ్చుకునే బ్రతికి నేను బ్రతకాలని, ప్రభు మెచ్చుకునే జీవితాన్ని నువ్వు జీవించుదువు కాక. నిన్ను బట్టి ప్రభు ఒకరోజు అనాలా. లూకా సువార్త 25:21 ఉంటుంది చూడండి. లూకా సువార్త 25:21. బల నమ్మకమైన దాసుడా అని ఉంటుంది. పదహారు. చదవండి ఎవరైనా తీసుంటే. చదవండి. మత్తయి 25:21. ఓకే, మత్తయి 25:21లో చదవండి ఆ మాటని. చదువు. చాలు, నేను చెప్తాను విందాం. 5 తలాంతులు కలిగిన దేవుడు, ఒక యజమానుడు తన దగ్గరున్నటువంటి పని వాళ్ళకి, ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకడికేమో 2 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకడికేమో 1 తలాంతు ఇచ్చాడంట. కొన్ని దినముల తర్వాత, కొంత సమయము తర్వాత, కొన్ని దినముల తర్వాత మరలా వాళ్ళ దగ్గరకు వచ్చి తన యజమానుడు వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు. మొదటివాడు అంటాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన 5 తలాంతులకి నేను 10 తలాంతులు ఏర్పాటు చేశానయ్యా. అతన్ని బట్టి అంటాడు, బలా నమ్మకమైన దాసుడా,
బలా నమ్మకమైన దాసుడా. ఈ మాట నిన్ను నన్ను బట్టి దేవుడు మాట్లాడాలి. ఓ రోజు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఎదుట నీవు నేను నిలబడబోతున్నాం. ఆ నిలబడిన దినాన, అయ్యా భూమి మీద నన్ను ఉంచినందుకు, భూమి మీద నాకు ఆయుష్ ఇచ్చినందుకు, భూమి మీద నాకు రక్షణ మారు మనసు ఇచ్చినందుకు, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి నీ కొరకు నేను బ్రతికిన బ్రతుకిదయ్యా. ఎక్కడ నా ప్రవర్తనలో, నా మాటలో, నా క్రియలలో, నా నడతలో ఎక్కడ కూడా తప్పిపోకుండా నీ కొరకు నేను బ్రతికిన బ్రతికిదయ్యా అని ప్రభు ఎదుట నువ్వు నిలబడినప్పుడు, నువ్వు భూమి మీద ప్రభు కొరకు బ్రతికిన బ్రతుకును చూసి ప్రభుని అనాలా, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసుడా. నిన్ను బట్టి దేవుడు ఆ మాట చెప్పగలగాలండి. బ్రతికితే ఆ బ్రతుకు బ్రతకాల. స్కూల్లో, ఉద్యోగాల్లో టీచర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉంటాడు, టీచర్స్ ఉంటాడు, లేకుంటే హెచ్ఎం ఉంటాడు, వాళ్ళ కింద టీచర్స్ ఉంటారు. కొందరు టీచర్స్ తమ ప్రిన్సిపాల్ మెచ్చుకునేటట్టు చేయడానికి ఇచ్చిన వర్క్ కంటే మరి కొంత ఎక్కువ వర్క్ చేస్తారు. మీకు అర్థమవుతుందా? ఓ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, పలానా హార్డ్ వర్క్, ఈ వర్క్ మీరు చేసి పెట్టాలి అని ఆజ్ఞాపిస్తే, ఆ ప్రిన్సిపాల్ కింద ఉన్నటువంటి టీచర్స్ ఏం చేస్తారు, ఆ వర్క్ అంతటిని జాగ్రత్తగా చేసి, మీరు నాకు అప్పగించిన పని ముగించానయ్యా అని చెప్పి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి నిలబడతారు. నిన్ను బట్టి ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు, సంతోషపడి మెచ్చుకొని నీకు 10,000 రూపాయలు పెంచుతున్నాను పో అంటాడు. అంటాడు. హెచ్ఎం కూడా అంతే. అంటే ఒక కంపెనీలో వర్క్ చేసిన మన పనిని వాళ్ళు ఏదైతే మనకు అప్పగించారో ఆ పనిని జాగ్రత్తగా మనం జరిగిస్తే, ఆ పనిని మనం బలపరిస్తే, ఆ పని మన వల్ల అభివృద్ధి చెందితే, అతడు పిలిచి, నీ శాలరీ వచ్చే నెల నుంచి నిన్ను బట్టి నేను సంతోషించాను, నేను మెచ్చుకుంటున్నానని నలుగురిలో వాడికి ఒక సన్మానము, లేకుంటే ఒక ఏదైనా ఒక దండం మెడలో వేసి, నీకు ఇది మొదలుకు 1,00,000 రూపాయల శాలరీ అంటాడు. మెచ్చుకున్నాడు కనుక ఏం చేస్తున్నాడు, పెంచుతున్నాడు శాలరీని. తనకు అప్పగించిన పని ఏదైతే పూర్తి చేసి ఈ పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము చేయకుండా నిలబడ్డాడో, దానిని బట్టి ఆ ప్రిన్సిపలే కానీ, కంపెనీ యొక్క యజమానుడే కానీ సంతోషపడి నీ శాలరీ పెంచుతాడు, నీ జీతాన్ని పెంచుతాడు, నిన్ను ఘనపరుస్తాడు. అదే తీరు ఇక్కడ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఒకరోజు మనము నిలబడబోతున్నాం. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున జీతము నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. ఒకరోజు ప్రభు ఎదుట నువ్వు నిలబడబోతున్నావు, నేను నిలబడబోతున్నా. నిన్ను బట్టి దేవుడు ఏమనుకోవాలో చెప్పనా, బలా నమ్మకమైన దాసుడా అనాలి. యోబును చూసి, యోబును బట్టి సాతానుగాడికి సవాలేస్తున్నాడు నా దేవుడు. భూలోకంలో ఒకడున్నాడు, చూసావా? భూలోకంలో ఒకడున్నాడు. ఎవరతడు? యోబు. సాతానా, భూలోకంలో నన్ను ఆరాధించేవాడు, నన్ను కనపరిచేవాడు, నా యందు నమ్మకము కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు అక్కడున్నాడు. చూచినవా అతని యథార్థత చూచినవా? అతని నీతిని చూసినవా? అతని భక్తి చూసినవా? అతని పరిశుద్ధత చూచితివా? సాతానుగాడికి సవాల్ లేపుతున్నాడండి. సాతానుగాడికి సవాల్ ఇస్తున్నాడు. యోబును బట్టి దేవుడు తన హృదయంలో సంతోషపడ్డాడు. యోబును బట్టి దేవుడు తన హృదయంలో ఆనందపడ్డాడు. యోబును బట్టి దేవుడు తన హృదయంలో మెచ్చుకున్నాడు. మన బ్రతుకు అలాంటి బ్రతుకు మనం బ్రతకాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అలాంటి జీవితాన్ని మనం జరిగించాలండి భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మెచ్చుకునే బ్రతికే మనము బ్రతుకుదుము గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మెచ్చుకునే బ్రతుకు మనం బ్రతుకుదాం. దేవుడు సంతోషపడే బ్రతుకు మనం బ్రతుకుదాం. దేవుడు ఆనందపడే బ్రతుకు మనం బ్రతుకుదాం.
త్రాగురా త్రాగురా, త్రాగితేనేమో స్నేహితులు సంతోషపడతారు, త్రాగితే స్నేహితులు సంతోషపడతారు, తాగకపోతే దేవుడు సంతోషపడతాడు. పలుమార్లు మనం ఏం చేస్తాం? త్రాగుడు కొట్టేస్తాం. పాదంపర సినిమాలకు ప్రెజర్. ఈ సినిమా అట్టుందంట, ఎట్టుందంట, అలా ఉందంట, ఇలా ఉందంట. పోతే ఏమో స్నేహితులు సంబరం, స్నేహితులు సంతోషపడతారు. పోకపోతే ఏమో నా దేవుడు సంతోషపడతాడు. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో పలుమార్లు ఎదురవుతాయి. ఎల్లప్పుడూ దేవుడు మెచ్చుకునేటట్టే మన అడుగులు ఉండాలా. దేవుడు మెచ్చుకునేటట్టే మన అడుగులు పడాలా. దేవుడు మెచ్చుకునేటట్టే మనం జీవించాలండి. లోకము దేవుడు మనల్ని నొచ్చుకునేటట్టు బ్రతకాలని కోరుకుంటుంది. సాతానుగాడి సంబంధులైన లోకస్తులు దేవుడు మనల్ని చూసి అసహించేటట్టు బ్రతకాలని ఈ లోకము సాతాను సంబంధులు మనం ప్రేరేపించినా, మనమైతే దేవుడు మెచ్చుకునే బ్రతకాలి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఇచ్చుటకు అడుగులు వేస్తున్నా, నీ ఆలోచన ఏదైనా నీ మదిలో ఒకటి పరిగెత్తాలి. దీనిని బట్టి నా దేవుడు సంతోషపడతాడా, నొచ్చుకుంటాడా? దీనిని బట్టి నా ప్రభు సంతోషపడతాడా, హృదయంలో నొచ్చుకుంటాడన్న ఆలోచన నీదయ్యి దేవుడు మెచ్చుకునేటువంటి స్థితిలో, దేవుడు మెచ్చుకునేటువంటి బాటలోనే నువ్వు నడిచి నా దేవుని దృష్టికి యోగ్యుడుగా నువ్వు మార్చబడుదువుగాక. నా దేవుని దృష్టికి యోగ్యుడుగా నువ్వు మార్చబడుదువుగాక. ఇంకొక మాట త్వరగా, రోమాపత్రిక 16:10. రోమపత్రిక 16:10. త్వరగా కొన్ని మాటలు త్వరగా ఇక్కడి నుంచి షార్ట్లో చెప్పేస్తాను. 16:10 దొరకలా? బలవంతులు అవుతున్నారు, బలహీనుడు అవుతున్నారు, నేను ఎరుగును. మీరు చదవాలా, నేను చెప్పాలా? ఈరోజు ఇదే నా నిర్ణయం. ఎవరైనా చదవండి. రోమపత్రిక 16:10. ఇంతకు ఉందో లేదో చెప్పండి. చాలండి. క్రీస్తునకు యోగ్యుడైన అపెల్లకు వందనాలు. మీ అందరూ కూడా వందనాలు. శ్రద్ధగా బైబిల్ చదివినందుకు, అడగంగానే చదివి పెట్టినందుకు, అడగంగానే మీరు బైబిల్ చదివి పెట్టినందుకు మీ అందరూ కూడా వందనాలు. స్పీడ్గా ఉండాలా, మందిరంలో యాక్టివ్గా ఉండాలా, షార్ప్గా ఉండాలా. నా బోటుడికైతే మరీ స్పీడ్గా ఉంటే మంచిది కనుక కొంచెం స్పీడ్గా, కొంచెం యాక్టివ్గా చదువుతూ ఉండండి, అలవాటు పడతారు. మా కాలంలో అయితే మేము మందిరంలో పోటీపడి చదివేవాళ్ళం, పోటీపడి మరి రెఫరెన్స్ ఇచ్చి చదివేవాళ్ళం. సరే, క్రీస్తునకు యోగ్యుడైన అపెల్లకు, ఇతను క్రీస్తునకు యోగ్యుడు, క్రీస్తునకు యోగ్యుడైన అపెల్లకు వందనాలు అని చెప్తూ అతని గురించి ఇంకా క్రింద రాయబడింది. చదవండి ఒకసారి. క్రీస్తునందు మన జతి పనివాడకు ఉచ్చానుకును నా ప్రియుడకు స్తోకునకు వందనములు, క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు, అరిస్టాబులు ఇంటివారునకు వందనములు. ఈ అపెల్లె గురించి నేను మూలాన్ని చూశాను. ఈ అపెల్లె గురించి నేను మూలాన్ని గమనిస్తే, అపెల్లో ఎందుకు యోగ్యుడిగా మార్చబడ్డాడంటే, ఈ అపెల్లె గురించి రాయబడిన మాట పరీక్షలో నిలిచిన వాడంట. అపెల్లకు పరీక్షలో నిలిచినవాడు కనుక యోగ్యుడు. పరీక్షలలో నిలిచినవాడు, పరీక్షించగా ఆ పరీక్షలన్నిటిలో, శోధనలన్నిటిలో నిలిచినవాడు ఇతడు యోగ్యుడు అని మూలాన్ని నేను చూశాను.
అపెల్లో ఎవరై అంటే పరీక్షలో నిలిచినవాడు, పరీక్షలో నిలబడినవాడు, పరీక్షలలో శోధనలు నిలబడినవాడు కనుక ఇతడు యోగ్యుడు అని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియమైనటువంటి వారలారా, ఎవరు దేవుని దృష్టికి యోగ్యులు? ఆయన మెచ్చుకుని వారు దేవుని దృష్టికి. రెండోది, పరీక్షలలో నిలిచిన వారు యోగ్యులు. పరీక్షలలో నిలిచిన వాడు యోగ్యులు. పరీక్ష అనగానే శ్రమ, బాధ, కష్టం, శోధన, ఇవే పరీక్షలు. మరి పరీక్ష అంటే అదే కదా. పరీక్ష అంటే శ్రమ ఉంటుంది, పరీక్ష అంటే కష్టం ఉంటుంది, పరీక్ష అంటే బాధ ఉంటుంది, పరీక్ష అంటే శోధనలు ఉంటాయి. శ్రమలో, శోధనలో, కష్టములో నిలబడాలి. ఎవరు యోగ్యులు దేవుని దృష్టికి? శ్రమలో నిలబడినవాడు, కష్టములలో నిలబడినవాడు. ఎవరైతే శ్రమలో నిలబడతాడో, కష్టాలలో కూడా ప్రభుతో ఉంటారో వాళ్ళు యోగ్యులని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. శ్రమలు కలగగానే, కష్టములు కలగగానే, ఉపద్రవములు రాగానే, కొన్ని బాధలు కలగగానే, కొన్ని అవమానాలు కలగగానే ప్రభుని విడిచి వెళ్ళిపోతున్న వారు అనేకులు, ప్రభు సన్నిధికి దూరం అవుతున్న వారు అనేకులు, ప్రభు నుంచి తొలగిపోతున్న వారు అనేకులండి. ఎందరినో నేను ఎరుగుతును. ఏమి మందిరానికి బాగా రావట్లేదంటే ఈరోజు మనసు ఏం బాగలేదంట. ఏమి దేవుని సన్నిధికి రావట్లేదంటే కొన్ని సమస్యలు ఎక్కువైపోయాయి. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి దేవుని విడిచి వెళ్ళిపోతున్న వారు లేకపోలేదు. నా ప్రియమైనటువంటి వారులారా, శ్రమే కలిగినా, ఉపద్రవమే వచ్చినా, కష్టమే వచ్చినా, బాధే వచ్చినా ప్రభుతోనే ఉందాం, ప్రభుతోనే ఉందాం, ప్రభుతోనే ఉందాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు బహుశ్రమలు, శ్రమలలో కూడా ప్రభుతోనే ఉన్నవారు వాళ్ళు, దేవునితోనే ఉన్నవారు వాళ్ళు. అవకాశమైతే అయితే ప్రభు కొరకు చావడానికైనా మేము సిద్ధం, కానీ ప్రభుని విడిచిపెట్టే సమస్య లేదు. తేల్చి చెప్పిన వాళ్ళు, రాజా నువ్వు చంపుతావన్న చింత మాకు లేదు, కానీ రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు. రక్షింపకపోతే మా దేవుడు కొరకు చావడానికి మేము రెడీ, కానీ దీనిని మాత్రం మేము మొక్కం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ప్రతికూలతలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి విడిచిపెట్టని వారు షద్రక్, మేషక్, అబేద్నెగో. దేవుని విడిచిపెట్టలేదండి, దేవుని వదిలిపెట్టలేదండి, దేవుని విడనాడలేదండి. శ్రమలలో కూడా దేవునితో ఉన్నారు, కష్టములలో కూడా దేవునితోనే ఉన్నారు, బాధలలో కూడా దేవునితో ఉన్నారు. లుస్త్రా అనబడిన ప్రాంతంలో పౌలును చచ్చేటట్టు కొట్టారంట. చచ్చేటట్టు పౌలును కొడితే పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, పౌలు విసర్జించి వెళ్ళిపోలేదు, పౌలు ప్రభు నుంచి దూరం అయిపోలేదు. కానీ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభుతోనే నడిచాడు పౌలు, ప్రభుతోనే నడిచాడు పౌలు. యేసుకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అయినప్పటికీ ప్రభునైతే విడిచిపెట్టలా, ప్రభునైతే వదిలిపెట్టలా, ప్రభుని విడనాడలేదు. శ్రమలలో, కష్టాల్లో, బాధలలో కూడా ప్రభుతో నడిచిన వాడు యేసేపు. ఇలా భక్తులందరూ తమ శ్రమలు కలిగినప్పుడు, తమ కష్టాలు కలిగినప్పుడు, తమకు ఉపద్రవాలు వచ్చినప్పుడు, తమకు ఆ వేదనలు కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టిపోయిన వారు కారు, దేవుని విసర్జించిన వారు కారు, దేవుని వదిలిపెట్టిన వారు కారు. శ్రమ వారిని చూసి పారిపోయిందే కానీ, శ్రమ వారిని చూసి దిగులు చింత నుండి వెళ్ళిపోయిందే కానీ, వారైతే శ్రమకు భయపడి, కష్టానికి భయపడి, ఉపద్రవానికి భయపడి దేవుని విడిచిపెట్టిన వారు కారు.
ఈరోజు క్రైస్తవులు అనేకులు శ్రమలు కాగానే, కష్టాలు రాగానే, శోధనలు రాగానే, ఈ కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవగానే వెంటనే వెళ్ళిపోతున్నారు ఒక చోటకి. ఏ చోటది? పస్తీలికి వెళ్ళిపోతున్నారు. వెంటనే వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? తాయుత్తులకి వెళ్ళిపోతున్నారు. కొన్ని శ్రమలు కలగగానే, కొన్ని కష్టాలు కలగగానే, కొన్ని బాధలు కలగగానే దేవుని విడిచిపెట్టిపోతున్న వారందరూ, దేవుని విసర్జిస్తున్న వారందరూ, దేవుని తృణీకరించిపోతున్న వారెందరోనండి. ఓ తల్లి మందిరానికి పోతే ఒప్పుకోనన్నాడంట తన భర్త. నువ్వు మందిరానికి పోయినావంటే నేను ఒప్పుకోను, మందిరానికి పోవడానికి వీలే లేదు, ఇంట్లోనే పడుందంటే ఈ తల్లి దొంగచాటున మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధన చేసుకుని ఇంటికి వచ్చేదంట. ఓ రోజు ఆదివారం అయిందంట, భర్త ఇంటికి వచ్చాడు. ఈ తల్లికేమో ఎలాగోలాగో మందిరానికి వెళ్ళాలని. భర్త అన్నాడంట, నువ్వు మందిరానికి వెళ్తే కాళ్ళు ఎరగొట్టేస్తాను, ఇంట్లోనే పడి ఉండాలి, నువ్వు మందిరానికి ఇందిరానికి అనే మాట లేదన్నాడంట. ఆ తల్లి ఎలాగైనా మందిరానికి వెళ్ళాలని ఆతృతలో ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ తన భర్త మందిరానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడిపోతున్నాడంట. అలాంటి సమయంలో ఈ తల్లి ఏం చేసింది? తన భర్తకి చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి తన ఇంటిలో 2 మోకాలేసి ప్రార్థన చేయడం ప్రారంభించిందంట. 2 మోకాలేసి ప్రార్థిస్తుంది. తను అన్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళినా నేను ఒప్పుకోను, ప్రార్థన చేసినా నేను ఒప్పుకోను, నేను 2 కాళ్ళు ఎరగొడతానన్నాడు. ఈ తల్లి అంతవరకు దొంగచాటున వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉండేది. ఒకసారిగా తన భర్త ఇక మందిరమే అన్నా ప్రార్థన అన్నా ఒప్పుకోను, ఎర్రగొడతాన్ని, కాళ్ళు ఇంట్లోనే పడి అన్నాడు. తల్లికి అర్థం కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మందిరానికి అయితే వెళ్ళలేకపోయిందని ఇంట్లో 2 మోకాలేసి ప్రార్థించడం ప్రారంభించిందంట. 2 మోకాలేసి ప్రార్థించడం ప్రారంభిస్తూ ఉంటే భర్త ఇది చూసి, ఎన్నిసార్లు చెప్పిన వినవా, నా మాటని నీకు లెక్క జమలేదని ఇంతలో కర్రండి ఎత్తుకొని తల్లిని కొట్టబోయాడంట. కర్రెత్తి కొట్టబోయేసరికి కర్ర అక్కడే ఆగిపోయిందంట. కర్ర తల్లి మీద పడట్లా, దెబ్బ తల్లిగారి మీద పడట్లా, కర్ర అలా ఆగిపోయిందంట. తల్లిగారు ప్రార్థన చేస్తూనే ఉందంట. తన కన్నీటి బొట్టు, కన్నీటి బొట్టు, భర్త గారి యొక్క కన్నీటి బొట్టు ఆ తల్లిగారి మీద పడితే, ఏంటి చెమ్మ అని చెప్పి తెరి చూస్తే ఇలా కర్ర పట్టుకొని భర్త ఏడుస్తూనే ఉన్నాడంట. అది మొదలు ఆ మరుసటి రోజు భార్య భర్తలు ఇద్దరు మందిరంలో ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రమలలో కూడా దేవుడు కొరకు నిలబడగలిగింది, కష్టములో కూడా ప్రభు కొరకు నిలబడగలిగింది, ఉపద్రవములో కూడా ప్రభు కొరకు నిలబడగలిగింది, హింసలో కూడా ప్రభు కొరకు నిలబడగలిగింది. ప్రభు కొరకు మనం నిలబడితే నీ కొరకు నా కొరకు ప్రభు నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుడి కొరకు నిలబడాలండి. శ్రమలో మనం పారిపోకూడదు, కష్టములో మనం పారిపోకూడదు, ఉపద్రవములో మనం పారిపోకూడదు, వేదనలో మనం పారిపోకూడదు. రానున్నటువంటి దినములలో క్రైస్తవుల మీదకి శ్రమలు రావచ్చు. క్రైస్తవులలో అనేకమైన సమస్యలు, శ్రమలు, కష్టాలు క్రైస్తవులకి రావచ్చు. అయినప్పటికీ నీ దేవుడినైతే మనము విడిచిపెట్టకూడదు. ఏది ఏమైనా దేవుడిని మనమైతే విడిచిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు వస్తాయో రాని, ఎన్ని కష్టాలు వస్తాయో రాని, ఎన్ని హింసలు వస్తాయో రాని, ఎన్ని ఉపద్రవాలు వస్తాయో రాని, ఎన్ని బాధలు వస్తాయో రాని, అన్నిటి యందు ప్రభుతోనే కలిసి పోరాడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో ఉండి పోరాడదాం.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు, కష్టాలు, బాధలు వచ్చినా ప్రభువుతోనే ఉండి పోరాడదాం. ప్రభువుతోనే ఉండి వాటన్నిటిని ఎదుర్కొందాం. ప్రభుని మాత్రం విడిచిపెట్టద్దు. ప్రభుని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. కనుక శ్రమలలో, కష్టములలో, ప్రతికూలతలో కూడా దేవునితోనే మనం ఉండాలి. ఎవరైతే శ్రమలు, కష్టాలు, ప్రతికూలతలలో కూడా, పరీక్షలలో నిలబడతారో వారు దేవుని దృష్టికి యోగ్యులు. చిట్ట చివరి మాట, లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. ఆ ఆ ఆ ఆ చాలండి, విందాం. నీ వలన మేలు పొందుకోవడానికి ఇతడు యోగ్యుడు. ఎందుకు ఇతడు యోగ్యుడై అంటే, దేవునికి ఒక సమాజ మందిరాన్ని ఇతను కట్టాడంట. దేవుని కొరకు, దేవుని నిమిత్తం ఒక సమాజ మందిరం, యూదులు ఆరాధించుకునేటువంటి, దీనినే సినగోగు అంటారు. యూదులు ఆరాధించుకోవడానికి వాళ్ళు సమాజ మందిరాలు కట్టుకునేవాళ్ళు. యూదులను ప్రేమించి ఇతడు ఒక సమాజ మందిరాన్ని, సినగోగు నిర్మించాడంట. దానిని బట్టి అయ్యా ఇతడు యోగ్యుడు. ఎందుకు? ఇతడు నీ కొరకు ఒక మందిరమును కట్టాడు కనుక ఇతడు యోగ్యుడు అంటున్నాడు. ఎందుకు ఇతడు దేవుని మేలు పొందుకోవడానికి యోగ్యుడు? దేవుని మేలు పొందుకోవడానికి ఇతడు ఎందుకు యోగ్యుడంటే, దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాడు. తన ప్రజలను ప్రేమించి దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని నిర్మించిన వాడు కనుక దేవుని మేలు పొందుకోవడానికి ఇతడు యోగ్యుడుగా మార్చబడ్డాడు. మనము దేవుని దృష్టికి యోగ్యులుగా మార్చబడాలి. మనము దేవుని దృష్టికి యోగ్యులుగా మార్చబడాలి అంటే నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు కట్టాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు కట్టాలి. బహుశా నీ దేహం అనబడిన దేవుని మందిరం పాడైపోయిందేమో, అపవిత్రపరచబడిందేమో, దొంగల గుహగా మార్చబడి ఉన్నదేమో. నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు కట్టగలిగితే నీవు దేవుని దృష్టికి యోగ్యుడు అవుతావు. దేవుని దృష్టికి యోగ్యురాలు అవుతావు. నీ బ్రతుకు, నీ జీవితం ఒకవేళ దొంగల గుహగా మార్చబడి అపవిత్రమైపోయి ఆ దేహము నా ఇష్టమని దాన్ని చెరిపి పాపానికి గురి చేసి, పాపము ఆ దేహంలో ఏలుబడేటట్టు నీ బ్రతుకుందేమో. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ మందిరాన్ని నువ్వు కట్టు. నీ దేహమే దేవుని ఆలయం. 22:22లో ఉంటుంది. నీ దేహమే దేవుని ఆలయం, నీ దేహమే దేవుని మందిరం. నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు కట్టాలి. నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు బాగు చేయబడాలి. నీ చూపు చెడిపోయిందేమో, బాగు చేసుకో. నీ మాట చెడిపోయిందేమో, బాగు చేసుకో. నీ నడత చెడిపోయిందేమో, బాగు చేసుకో. నీ ప్రవర్తన చెడిపోయిందేమో, బాగు చేసుకో. తిరిగి నా దేవుడు నివసించేటువంటి ఆ మందిరాన్ని నువ్వు కట్టగలిగితే నువ్వు యోగ్యురాలువే, యోగ్యుడివే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూపులు చెడిపోతున్నా, మాటలు చెడిపోతున్నా, హృదయాలోచనలు చెడిపోతున్నా, నడత చెడిపోతున్నా, మెట్టుకు ఈ దేహం అనబడిన దేవుని మందిరం చెడిపోతూ పాపమయమైపోతున్నా ఆ మందిరాన్ని కట్టకుండా నువ్వు నిలబడితే దేవుని దృష్టికి నువ్వు యోగ్యురాలువి కావు, యోగ్యుడు కాదు. చెడిపోతున్న నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని, పాడైపోతున్న నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని, అపవిత్రతతో నింపబడిపోయిన నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు కట్టగలగాలి. ఈ పునరుత్థానపు ఆరాధనలో నీ దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైందేమో ఒకసారి ఆలోచించు.
కనుల ద్వారా నీ దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైందేమో. చెవుల ద్వారా నీ దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైందేమో. నీ మాటల ద్వారా దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైందేమో. నీ హృదయ ఆలోచనలు బట్టి దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైందేమో. నీ కాళ్ళు వేసే అడుగులను బట్టి, ఆ నడతను బట్టి దేహం అనబడిన దేవుని మందిరం అపవిత్రమైపోయిందేమో. ఒకసారి ఆలోచించి అపవిత్రపరచబడిన దేవుని మందిరాన్ని తిరిగి నువ్వు బాగు చేయుదువుగాక, నువ్వు బాగుగా కట్టుదువుగాక, బాగుగా కట్టుదువుగాక. నీ అపవిత్రమైన చూపును నువ్వు తొలగించేసేయి, నీ అపవిత్రమైన మాటలను తొలగించేయి, నీ అపవిత్రమైన ఆలోచనలు తీసేయి, నీ అపవిత్రమైన నడత తీసేసి నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని బాగుగా నువ్వు కట్టగలిగితే నువ్వు నా దేవుని దృష్టికి యోగ్యుడివి. నా దేవుని దృష్టికి నువ్వు యోగ్యుడివి. 3 మాటలు చెప్పాను. ఒకటి చెప్పండి, చెప్పండి, ఎవరు యోగ్యులు దేవుని దృష్టికి? ఎవరు యోగ్యులు దేవుని దృష్టికి? చెప్పాలా? ఒకటి, దేవుడు మెచ్చుకొనువాడు దేవుని దృష్టికి మెచ్చుకోవాలి. మనల్ని బట్టి దేవుడు నొచ్చుకోకూడదు. దేవుడు మెచ్చుకొనువాడే దేవుని దృష్టికి యోగ్యులు. రెండోది, రెండు పరీక్షలలో నిలిచిన వాడే దేవుని దృష్టికి, శ్రమలు, కష్టాలు, ఉపద్రవాల్లో కూడా మనము దేవునితోనే నిలబడాలి. దేవునితోనే నిలబడితే మనం దేవుని దృష్టికి యోగ్యులం. 3, నీ దేహం అనబడిన దేవుని మందిరాన్ని నువ్వు బాగుగా కట్టగలగాలి. నీ చూపుల ద్వారా, నీ నడత ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా నీ దేహం అనబడిన దేవుని ఆలయం అపవిత్రపరచబడి పాడైపోయి శిథిలమై ఉంటే ఈ రోజు నుంచైనా ఆ మందిరాన్ని కట్టడానికి, ఆ మందిరాన్ని నిర్మించడానికి, ఆ మందిరము దేవుడు నివసింపగలిగేటటువంటి యోగ్యకరమైన మందిరంగా ఆ మందిరాన్ని కట్టుకోగలిగేటట్టుగా నువ్వు ఆ తీర్మానము చేసుకోగలిగితే నువ్వు నా దేవుని దృష్టికి యోగ్యురాలుగా మార్చబడతావు. ఈ 3 మాటలను మన హృదయలో పెట్టుకుందాం. ఎవరైతే దేవుని దృష్టికి యోగ్యులో వారికి సమాధానం, వారికి మేలు కలుగుతుంది. ఎవరయ్యా యోగ్యులంటే దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యులు, పరీక్షలలో నిలబడిన వాడు యోగ్యుడు, మందిరమును, దేహమనబడిన దేవుని మందిరాన్ని కట్టుకోగలిగిన వాళ్ళు యోగ్యులు. ఈ లక్షణాలు మనం కలిగి దేవుని దృష్టికి యోగ్యులముగా మార్చబడి దేవునిచ్చు మేలుకు, దేవుడిచ్చు సమాధానికి పాత్రులముగా మనము మార్చబడుదుముగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లేచి నిలబడండి, మీరున్న చోట నుంచి మీరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అలా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి.